హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ అలీక్య. సో ఇవాళ నేను వర్క్ చేసే టెక్ పార్క్ మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో మొత్తం చూసారు కదా, లైట్స్తో చాలా బ్రైట్గా ఉంది, మొత్తం వైబ్రెంట్గా ఉంది చాలా. అండ్ బోత్ సైడ్స్ ఇప్పుడు ఇక్కడ ట్రీస్, ప్లాంట్స్ అంతా బాగా ఉంటుంది, గ్రీనరీ చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఈ టెక్ పార్క్ అంతా కూడా. సో ఈ టెక్ పార్క్లో చూసినట్టయితే మీకు మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. సో యూజువల్గా టెక్ పార్క్ అంటే ఏం లేదు కానీ సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ ఒకటే ప్లేస్లో ఉంటాయన్నమాట, ఐటీ కంపెనీస్. సో పీపుల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు చూస్తున్నారు కదా నోకియా కంపెనీ, ద ఎంటైర్ బిల్డింగ్ వచ్చేసి నోకియా కంపెనీ ఎంప్లాయీస్కే ఉంటుందన్నమాట. కానీ దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ ఎలాగా అని అంటే బిల్డింగ్ మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క కంపెనీ ఉంటుంది. అండ్ ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 500 to 600 కెపాసిటీ సీటింగ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళ ఎంప్లాయీస్ నెంబర్ని బట్టి కంపెనీస్ ఇక్కడ తీసుకుంటుంది అనమాట. సో నేను కూడా ఇదే టెక్ పార్క్లో వర్క్ చేస్తాను, సిగ్నిఫై కంపెనీలో. సో మాది కూడా ఎంటైర్ బిల్డింగ్లో 5th ఫ్లోర్ వచ్చేసి సిగ్నిఫై అనమాట. సో మాకు 600 స్ట్రెంగ్త్ కాబట్టి, సో 600 పీపుల్ని ఆ ఫ్లోర్ అకామిడేట్ చేస్తుంది. సో ఇలా నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వాక్ చేస్తారు. అండ్ దెన్ ఇక్కడ చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఇంకా వర్క్ స్ట్రెస్ ఉన్నా, లేకపోతే కొంచెం బ్రేక్ కానీ ఏమైనా తీసుకోవాలన్నా ఇలా టీమ్ తోటి ఇలా మేము కిందకు వచ్చి చిల్ అవుతూ ఉంటాం అనమాట. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ పార్క్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్గా ఫుడ్ జోన్ అనమాట.
సో మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫుడ్ ఆప్షన్స్. ఇది ఒక సెంట్రల్ పార్క్ అనమాట. సో అన్ని కంపెనీస్కి మధ్యలో ఉంటుంది ఇది. సో ఇక్కడైతే అందరూ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ లంచ్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఇక్కడ వచ్చి కాసేపు బ్రేక్ తీసుకొని ఇక్కడంతా ఫుడ్ తినేసి వెళ్తుంటారనమాట. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట, ఫుడ్ ఆప్షన్స్. సో మనకి నచ్చింది ఇక్కడ పర్చేస్ చేసి తినొచ్చు అనమాట. సో ఇలా మనము ఫుడ్ జోన్ నుంచి బయటికి రాగానే మీకు ఇలా యూలు జోన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్కూటర్స్ అండ్ దెన్ బైసికల్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మనం యూలు యాప్ డౌన్లోడ్ చేసుకొని మనము స్కాన్ చేసి మనము ఈ వెహికల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు అని అంటే మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది టెక్ పార్క్ లోపల. బట్ దెన్ బస్ అవైలబుల్లో లేకపోతే మనము ఇది కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి స్వింగ్ ఉంటుంది, అండ్ దెన్ జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి జనరల్గా పీపుల్ ఇక్కడికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్తుంటారనమాట. ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా, బికాజ్ మొత్తం మీరు ఎటు చూసినా గ్రీనరీగా కనిపిస్తుంది. అండ్ ఈ టెక్ పార్క్ చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట, ఎప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట స్పెండ్ చేయడానికి టైం. Hope you all liked my video. Thanks for watching. Bye bye.